తెలుగులో ఎప్పటినుంచో కామెడీ నటుల హవా ఉంది. రేలంగి నరసింహారావు నుంచి అల్లు రామలింగయ్య వరకు నటులుగా అవకాశాలకు పోయిన వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్లే కానీ అదే పనిగా నటులు తయారు చేసినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో లేదు. అయితే జంధ్యాల గారి తర్వాత ఈవీవి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు సినిమాలు వరుసపెట్టి తీసేటప్పుడు, ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయాలనుకున్నప్పుడు ఉన్న నటులు సరిపోక ఒక కామెడీ ఫ్యాక్టరీనే వీళ్ళు పెట్టేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఒకవైపు ఈవి సత్యనారాయణ, ఒకవైపు ఎస్వి కృష్ణారెడ్డి పోటాపోటీ సినిమాలు తీస్తూ రెండు కామెడీ జోనర్లనే తీయడంతో కామెడీ నటులు 100 మంది కావాల్సి వచ్చింది. ఆ రోజుల్లో వాళ్ళు తీసినటువంటి ఈవెంట్ల వల్ల ఇప్పటికీ కూడా ఆ నటుల యొక్క వారసత్వమే కొనసాగుతుంది. అంటే లెక్కలేనంత మంది కామెడీ ఆర్టిస్ట్ని పరిచయం చేసిన ఘనత తెలుగులో ఈవీవి సత్యనారాయణకి, ఆ తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారికి దక్కుతుంది.